రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం కొనుగోలు చేసే దాంట్లో ఒక్క అడుగు కూడా వెనక్కి వేయొద్దని, ఏవైతే గడిచిన ఒక రోజు 2 రోజుల క్రితం నుంచి అకాల వర్షాల కారణంగా వివిధ ప్రాంతాల్లో రైతన్నలు కొన్ని ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. వాటన్నిటినీ యుద్ధ ప్రాతిపదిక మీద ప్రతి జిల్లాలో ఉన్న ఇన్ఛార్జి మంత్రి గారు రెగ్యులర్గా ప్రతి నియోజకవర్గం ప్రతి మండలంలో ఎక్కడైతే ఏ రకమైతే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయో వాటన్నిటినీ అధిగమించి రైతులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని కేబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అంతకంటే ముందే ఈరోజు గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సహచర మంత్రులం అందరు జిల్లా కలెక్టర్లు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఏవైతే రైతులకు ఉత్పన్నమవుతున్న సమస్యలు ఏవైతే చిన్నవి ఉన్నాయో వాటన్నిటినీ రైతన్నలకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని మధ్యాహ్నం నిర్ణయం తీసుకోవటం, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని మరింత ఎలాబరేటెడ్గా డిస్కస్ చేసి దాని మీద దిశానిర్దేశాన్ని గౌరవ ఇన్ఛార్జి మంత్రులకు కూడా ఇవ్వటం జరిగిందని తెలియజేయటానికి రైతన్నలందరికీ శుభవార్తగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా విద్యుత్ కొనుగోళ్లు, భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్ లో జరిగిన అవినీతి విషయాల్లో ఆనాటి ప్రభుత్వం ఏదైతే అవినీతి చేసిందని అనేక ఆరోపణలు నిజాలు ఉన్నాయని తేలిన విషయంలో ఆనాడు 2024 మార్చి 14వ తేదీన రిటైర్డ్ జడ్జి ఎల్ నరసింహారెడ్డి గారి అధ్యక్షతన ఒక కమిషన్ ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఆ కమిషన్ మీద ఆనాటి ప్రభుత్వ పెద్దల కొన్ని ఆరోపణల కారణంగా ఇతరత్ర ఎల్ నరసింహారెడ్డి గారు డ్రాప్ అయిన తర్వాత లోక్ కుమార్ గారు జడ్జి గారిని ఎంక్వైరీ కమిషనర్ గా నియమించడం జరిగింది. తదుపరి 2024 అక్టోబర్లో 114 పేజీల రిపోర్టుని ఈ లోకూరు గారు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను ఇవ్వటం జరిగింది. అది కేబినెట్లో చర్చించి ఆ ఎంక్వైరీ రిపోర్టుని అడ్వకేట్ జనరల్ గారికి ఒపీనియన్కి ఇవ్వటం జరిగింది. అడ్వకేట్ జనరల్ గారు ఒపీనియన్ ఇచ్చిన తర్వాత ఈరోజు కేబినెట్లో ఆ ఎంక్వైరీ రిపోర్టులో ఏవైతే ఆనాటి ప్రభుత్వం ఇర్రెగ్యులారిటీస్ చేసిందో, ఏదైతే పక్క రాష్ట్రాల్లో కొనుగోలు పేరుతో వారి స్వార్థానికి ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేసిందని నిర్ధారణ అయిందో, ఏ పవర్ ప్లాంట్లు కట్టామని చెప్పిన దాంట్లో అవినీతి జరిగిందని నిర్ధారణ అయిందో, ఈ జరిగిన అన్ని అంశాలని కేబినెట్లో చర్చించి లీగల్గా అడ్వకేట్ జనరల్ గారితో వెట్టింగ్ చేసిన తర్వాత ఈరోజు కేబినెట్ ఈ ఎంక్వైరీ రిపోర్టుని కేంద్ర ప్రభుత్వ సంస్థమైన సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. దీనికి 2 కారణాలు. ఒకటి, అంతర్రాష్ట్రాలకు సంబంధించిన విద్యుత్ కొనుగోలు అంశం ఉండటం ఒకటైతే, కేంద్ర ప్రభుత్వ సంస్థలుగా ఉన్న కొన్ని ఈ 2 విద్యుత్ ప్లాంట్లలో వారి పాత్ర కూడా కొంత ఉంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని
కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ అయిన సిబిఐకి ఈ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన అంశాలు కానీ భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్కు సంబంధించిన అంశాలలో ఏవైతే ఉద్దేశపూర్వకంగా ఆనాటి పెద్దలు తీసుకున్న నిర్ణయాలు నిజమేనని ఎంక్వైరీ రిపోర్టు వచ్చిన తర్వాత లీగల్గా దాన్ని నిర్ణయం తీసుకొని సిబిఐకి దీన్ని హ్యాండ్ ఓవర్ చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.